కంపల్సరీ బీఆర్ఎస్ వస్తుంది 100%. అన్ని డెవలప్మెంట్ బాగా చేసిండు. మనకు కళ్యాణ లక్ష్మి వచ్చింది, మళ్ళీ పెన్షన్ 200 నుంచి 2000 చేసిండు. మళ్ళీ రైతు భరోసా, రైతు బీమా, రైతు బంధు అన్నీ వచ్చినాయి మనకు రైతులకు కూడా బాగా. ఇప్పుడు రోడ్లు కూడా బాగున్నాయి మనకు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక ఏం డెవలప్మెంట్ లేదు, మొత్తం జీరో, మొత్తం జీరో. బిజినెస్ మొత్తం డౌన్ అయిపోయింది. బిజినెస్ అయితే డౌన్ అయిపోయింది. మళ్ళీ రోడ్డు మీద బండిలు తీస్తే పోలీసు వాళ్ళతో ప్రాబ్లం టూ మచ్ అయిపోతుంది. ఛాలెంజ్లు గిట్ట బాగా ఇస్తారు పోలీసు వాళ్ళు, ఛాలెంజ్లు ఎక్కువ కొడుతారు. ఎక్కడ ఎక్కువ కడితే అక్కడ ఛాలెంజ్లు కొడుతారు. ఏం లేదు. బండి స్టార్ట్ పెట్టి మనం సైట్లో ఇక్కడ ఆగినామంటే కూడా ఫోటో తీస్తున్నారు. నడుచుకుంటా ఫోన్లో మాట్లాడితే కూడా ఫోటో తీస్తున్నారు. సైట్లో ఆపి బండి ఫోన్లో మాట్లాడితే కూడా ఫోటో తీస్తున్నారు. ఏదైనా గల్లీలో వెళ్ళిపోవాలన్నా ఫోన్లో మాట్లాడాలంటే, లేదా ఇంటికి పోయి మాట్లాడాలా ఫోన్లో. మొత్తం ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి అన్న. ప్రాబ్లం కూడా బాగా అయిపోయింది. ఇప్పుడు కరెంట్ కోత కూడా ఉంది. మళ్ళీ రైతులకు కూడా కరెంటు ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు 24 hours ఉండే, ఇప్పుడు 14 hours ఇస్తుండు. మాది మెదక్ డిస్టిక్, శివంపేట మండల్, చాందీ విలేజ్ మాది. అక్కడ కూడా మాకు అగ్రికల్చర్ ఉంది. అక్కడ బాగా రైతులు బాగా బాధపడుతారు, ఇబ్బంది పడుతారు. అవును, యూరియా కూడా బాగా ఇబ్బంది అయిపోయింది మధ్యలో. ఈసారి అయితే మాకు కంపల్సరీ బీఆర్ఎస్ రావాలన్న. కంపల్సరీ మా ఇంటి బీఆర్ఎస్కి వెళ్తుంది అన్న. బీఆర్ఎస్కి వెళ్తాం. మా ఇంటి ఓట్లు, ఫ్రెండ్ ఓట్లు, మళ్ళీ బస్సీ ఓట్లు కూడా బీఆర్ఎస్. మా ఫ్రెండ్ సర్కిల్లో, మా రిలేటివ్స్లో అందరికీ చెప్తున్నాం మేము 100% 50,000 ప్లస్ మెజారిటీని గెలుస్తాం మేము. 100% గెలుస్తారు మేడం, గెలుస్తారు కంపల్సరీ. బీఆర్ఎస్తో ఎవరైనా నిలబడితే అందరు గెలుస్తారు. కేసీఆర్ తరఫున 100% 50,000 ప్లస్ మెజారిటీ వస్తుంది. సమస్యలు ఏమున్నాయంటే చెప్తారు ప్రధానంగా. ఇప్పుడు సమస్యలు అంటే ఇదే చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి నీట్నెస్ కూడా ఇప్పుడు అవును అదే సిక్స్ గ్యారంటీ, ఒక్క గ్యారంటీ కూడా అమలు కాలేదు. గ్యాస్ రాలేదు, ఓన్లీ బస్ టికెట్. మహిళలు భర్తతోని కొట్లాడి వెళ్ళిపోవాలి అంతే, అది ఒక్కడే సక్సెస్. గ్యాస్ గిట్ట ఏమీ లేదు. భర్తతోని కొట్లాడి అమ్మ దగ్గర వెళ్ళిపోవాలి అంతే. అంతే, ఇక ఏం ప్రాబ్లం. నవీన్ యాదవ్ వేస్ట్ క్యాండిడేట్. నవీన్ యాదవ్తో ఏం పని కాదు. ఇప్పుడు మొత్తము చూస్తున్నారు మీరు కూడా. ఇప్పుడు మొత్తము 30,000 కన్నా ఫేక్ ఓట్లు బయటపడ్డాయి. ఇప్పుడు 30,000. అవును, ఇప్పుడు ఒక్కొక్క పేరు మీద 3 5 పేర్లు ఉన్నాయి. ఆయన ఎంఐఎం ఉన్నప్పుడు కూడా, ఎంఐఎంలో కూడా పోటీ చేసిండు. అప్పుడు కూడా రహమత్నగర్ డివిజన్ గేమ్ చేయలే, ఇప్పుడు కూడా చేయడు. మొత్తం కార్ గుర్తుకే అంతే. రేవంత్ రెడ్డి వేస్ట్ క్యాండిడేట్. ఏ పార్టీతో ప్రాబ్లం లేదన్న, కానీ మాకు ఏ లీడర్తో కూడా ప్రాబ్లం లేదు. బీఆర్ఎస్ రావాలన్న. బీఆర్ఎస్ వస్తే కంపల్సరీ పనిలో అవుతుంది, కంపల్సరీ అవుతుంది. నమ్మకం ఉంది మాకు బీఆర్ఎస్ మీద అంతే. బీఆర్ఎస్ పోతే మాకు చాలా ప్రాబ్లం అయింది. చాలామంది ఏడుచుకున్నారన్న బీఆర్ఎస్ అయితే. చాలామంది ఏడుచుకున్నారు బీఆర్ఎస్ రాలే. చాలామంది ఏమంటారు అంటే సానుభూతితో గెలుస్తుంది బీఆర్ఎస్ అని అంటున్నారు. సానుభూతి ఏం లేదు, డెవలప్మెంట్ తోనే మాకు మొత్తం. కేసీఆర్ అంటేనే డెవలప్మెంట్. మీటింగ్ లో ఆమె ఏడ్చింది, కొంచెం ఏడ్చింది అంటే ఇప్పుడు భర్త చనిపోయి 6 నెలలు కూడా కాలే. రాదా అన్న? డెవలప్మెంట్ అంటేనే బీఆర్ఎస్ అంటేనే కేసీఆర్. ఏం లేదు, అట్లా ఏం లేదు, సానుభూతి ఏం లేదు. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. खाली बता रहे, बोल रहे, कर रहे, कुछ भी नहीं. खाली आ रहे, वादा कर रहे, चले जा रहे. अब तकरीबन अब ये स्कीमा निकाले बस फ्री बोल के लेडीज़ को, उसके अंदर ऑटो वालों का भी मार खाएगा, सब मार खाएगा. अब कमाएंगे क्या, किराया देंगे क्या, घर में चलाएंगे क्या, बच्चों को पढ़ाएंगे क्या, उसमें हम लोगों को बहुत प्रॉब्लम हो रहा. बोल रहे मगर कुछ होने का नहीं. अब बस फ्री करे बाद क्यों, तो हर कोई अन्ना फ्री रहा तो पैसे बच रहे बोल के तो बस में जाएगा ना. जैसा लेडीज़ के वास्ते उन्होंने करे, उसी तरह से भी कुछ गाड़ी वालों को भी करना. ऑटो वालों को भी बहुत प्रॉब्लम हो रहा. ऑटो वालों का देखना, अब बीच में स्कीम निकाले गवर्नमेंट के थ्रू ऑटो कम रेट में बोल के ऑटो చేస్తున్నాం.
ऑटो बोल के निकाले स्कीम। अब वो ऑटो निकाले, अब उसमें फिर भी हमको ऑटो में 3 लाख चिल्लर में ऑटो पड़ा मेरे को। उसको महीने को इंस्टॉलमेंट आ रहा मेरे को 12,000 14,000। रोड पे कारोबार रहा तो ना हम कमा के कुछ बानेंगे ना, हमारी भी फैमिली है, बच्चे हैं, हमें भी सब देखना है। रोड पे कारोबार ही नहीं है तो ना कहाँ से करेंगे। खाली लेके ऑटो दे दिए, अब वो बोलते ना चावल दे दिए पकाने के वास्ते, ना आग है ना बोगना है ना कुछ है। अब वो सब करना वो तो मेहनत करना ही पड़ेगा ना। तो खाली ऑटो दे के रोड पे कारोबार नहीं है तो उल्टा परेशान होना पड़ रहा। रोड के ऊपर गए पैसेंजर नहीं मिल रहा। अब जितनी भी सफ़र करने वाली है लेडीज़ है, 80% लेडीज़ है रोड के ऊपर, जॉबों पे जाने वाले, कामा करने वाले। आदमियाँ नहीं है। अब जिसका आदमी है 1 से 4 बार वो बस से जा रहा है या ऑटो से जा रहा, 5वीं बार को गाड़ी ले रहा हो। अब लेडीज़ क्या है, वो तो गाड़ी नहीं चलाते ज़्यादातर, बस देखते हैं ना तो ऑटो देखते हैं। उसमें क्या हो रहा, हम लोग को ना कारोबार रह रहा कुछ हो रहा। और KCR अन्ना के टाइम पे हम लोग को बहुत फ़ायदा हुआ। और KCR पार्टी तेलंगाना के लिए बेटर है, सुपर पार्टी KCR, ओकोटी पार्टी, अन्नी पार्टी वेस्ट।